నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం సంజమాల మండలం పేరుసోమల గ్రామంలో పురాతన శివుని గుడి ఒకటి బయటపడింది. గ్రామంలోని కోట వీధిలో ఉన్న మద్దిలేటి ఇంటి ముందు గండి ఏర్పడింది. ఏంటా అని స్థానికులు పరిశీలించగా ఆ ఇంటి కింద పురాతన శివాలయం ఒకటి బయటపడింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున శివాలయం చూసేందుకు తరలి వస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. పేరుసోమలలో పాత శివాలయం బయటపడింది. ఏదైతే గృహ నిర్మాణాలు ఉన్నాయో ఆ గృహ నిర్మాణాల మధ్యలోనే ఒక గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యి ద్వారా వెళ్తే ఆ గొయ్యిలోనే ఒక పాత శివాలయం కూడా బయటపడడం కూడా జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారిన పరిస్థితి అయితే కూడా ఉంది. ప్రస్తుతం మనం పేరుసోమలో ఉన్నాము. ఈ ఆలయం ఏ విధంగా బయటపడిందో స్థానికులు ఉన్నారు, వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దయినా ఎలా జరిగింది, ఇది ఆలయం ఎలా బయటపడింది? అతనికి ఆరోగ్యం బాగాలేక ఇంటి అతనికి ఉండదని తెలుసు సార్. తెలిసి తీపిచ్చినాడు పూజ జరిపించాలనే ఆలోచనతో. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందని? నాకైతే పిల్లప్పటి నుంచి తెలుసు సార్. 60 సంవత్సరాలు ఉంటాయి నాకు దండిగా. అప్పటి నుంచి తెలుసు, కానీ పూజ అయితే ఏ పొద్దు జరపలే. అట్టేంది పడబాటే. మరి ఏమేమి ఉన్నాయి ఇక్కడ? శివాలయం ఇంకా ఏమన్నా ఆలయాలు ఉన్నాయా? మేమైతే క్లియర్గా అయితే చూసినాము. అక్కడ ఏదో బాయి ఉంది అంటున్నారు. తెలుసు సార్. ఇంకా బావి ఉండేది మేము చూడలే. ఈ దేవాలయం వరకు అయితే తెలుసు. మీరు చెప్పండి, ఇక్కడ ఎలా ఏర్పడింది శివాలయం ఉండే విషయం, ఎలా బయటపడింది? 10 ఏళ్ల క్రితమే ఇక్కడ శివాలయం ఉందని తెలుసు సార్. టాటరు కటాలు తోలుకుంటుంటే ఆ కటాల బండి టైర్ ఇరుక్కపోయింది. ఏం బండి ఇరుక్కపోయిందని టైర్ తీసి చూసే ఒక త్వరలాగా ఉంటే అప్పట్లో 10 ఏళ్ల కిందంటే పెద్దలు వచ్చి చూసిపోయాడు శివాలయం ఉందని. కానీ ఇంటి ఆయన అప్పుడు ఎలుగు తీయాలని ఏం అనుకోలే. ఆయన అప్పటికి పూర్తి చేసినారు, అయిపోయింది. ఇప్పుడు ఆయన సంసారం చేస్తుంటే ఎక్కి రావట్లే, ఏదో ప్రాబ్లం కనిపిస్తుంటే లేదు ఇట శివాలయం మీద ఉండి మాకు ఇట ఈ విధంగా అవుతుంది వద్దు అని వాళ్ళు ఇల్లు ఇచ్చి 10 ఏళ్ళు అవుతుంది సార్ ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన ఇంకా పర్మిషన్ తీసుకొచ్చి ఏదో ఎలుగు తీసి గడ్డకు తీయాలని సంకల్పించుకొని గుడి తవ్వి గడ్డకు తీసాం సార్. గడ్డ ఈ నిర్మాణాలు చూస్తుంటే ఇప్పటికే 20-30 సంవత్సరాల కిందటి ఉన్నాయి. అప్పటి నుంచి ఇవి పూర్తిగా నేలమట్టమైనదే, అప్పటికే బూడిపోయినదే ఈ శివాలయం. వీరికి తెలిసి బూడ్చి దానిపైన ఇల్లు కట్టారా? చుట్టూ నిర్మాణాలు ఉన్నాయి. లేదు సార్, అప్పట్లో పూర్వలోనే ఇది అగార్త వీధి అని కొంత భూగర్భంలోనే కోట. ఇది శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన స్థలాలు, అందుకు కోట బుర్జులే చుట్టూరు ఉండేది. పూర్వంలోనే ఇది ఒక గొయ్యిలాగా ఉన్నది. కట్టియడానికి శివాలయం తగ్గు స్థానంలో, అంటే ఒక ఏ స్థలాల కన్నా తగ్గు స్థలంలోనే గుడి నిర్మించినారు అప్పట్లో పెద్దలు. అందువల్ల తొందరగా బూడిపోవడానికి అవకాశం ఉండి తొందరగా బూడి వెళ్ళిపోయింది. ఆ పైన వీళ్ళు కొన్నప్పుడు ఇది శివాలయం లేదు, ఖాళీ స్థలం అనే కొన్న తర్వాత ఈ విధంగా ఎలుగు. లోపల శివాలయంతో పాటు ఏమేమి ఉన్నాయి లోపల చూశారు కదా మీరు, పురాతనాన్ని ఏమేమి కనిపించాయి? పురాతన శివలింగం ఏం లేదు, శివాలయం ఊరికి గర్భగుడి ఉంది. మామూలుగా బయట ఖాళీ స్థలం ఉంది. ఇంకా ఒకవేళ కోనేట అవి ఇవి ఉన్నాయని ఎరుగు చేస్తున్నారు, కానీ ఇక్కడ ఏం లేవు. ఇప్పటికైతే ఏం తీయలే. గర్భగుడి వరకు గడ్డకి తీసాను సార్. మొన్న అయితే నంద్యాల జిల్లాలో పేరుసోమల్లో పురాతన ఆలయం బయటపడింది. కృష్ణదేవరాయలు పరిపాలించిన ఈ స్థానంలో కృష్ణదేవరాయలు పూర్వము ఆలయాలకు పెద్దపీట వేశారని కూడా మనకు తెలుస్తూ ఉంది. పేరుసోమల గ్రామంలో ఒక అతి పురాతనమైన దేవాలయం కూడా బయటపడింది. దానికి అనుసంధానంగా ఒక కోనేరు కూడా ఉందని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ పురాతన దేవాలయాన్ని చూసేందుకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే కాకుండా అటు అనంతపురం జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే శైవ భక్తులు కూడా ఇక్కడ ఆలయాన్ని డెవలప్ చేయాలని కూడా చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వీడియో జర్నలిస్ట్ నాగేష్తో మధు, రాజ్ న్యూస్, పేరుసోమల, నంద్యాల జిల్లా.